హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్ల షార్ట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ పెద్ద బ్లౌజ్ ఒకటి కట్ చేశానండి. మిగిలిన క్లాత్తో ఈ చిన్న బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ బార్డర్ వైపున ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు కట్ చేస్తున్నాం. దానికోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో అంత లెంత్ మార్క్ చేసుకుని దానికి 2 ఇంచులు తగ్గించి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ డౌన్ దగ్గరికి కర్వ్ అనేది తీసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం క్లాత్ యొక్క రైట్ సైడ్ నుంచి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. పైన ఒక 2 ఇంచెస్ పఫ్ కోసం తీసుకోవాలి. మీకు పఫ్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ ఇవ్వండి. మనం పఫ్కి ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో అక్కడ ఒక కట్ తీసుకోవాలి. దీనివల్ల కుచ్చి పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు మిగతా క్లాత్ నుంచి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బాడీ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తున్నాను. ఎయిట్ టు 10 ఇయర్స్ పిల్లల వరకు ఈ మెజర్మెంట్స్ సరిపోతుందండి. బాడీ లూజ్ వచ్చి 26 ఇంచెస్ ఉంది. 26 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 6.5 వస్తుంది 4 ఫోల్డింగ్స్ మీద. అదేవిధంగా నడుము లూజ్ వచ్చి 25 అంగుళాలు ఉంది. దానిలో 4వ వంతు 6.5 తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం పొడవు కావాలనుకున్నా కూడా ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకుని నడుము దగ్గర డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుని మెడ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మధ్యలో 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ సరిపోయిందా లేదనేది. నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచెస్, డౌను 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి కాబట్టి నార్మల్గా డాట్స్ వేసేస్తే సరిపోతుంది నడుము దగ్గర. అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే ప్రిన్స్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా. ఈ విధంగా మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉండి అడ్జస్ట్ చేయడం కోసం
నేను ఇలా ఫ్రంట్ పార్ట్ విడిగా బ్యాక్ పార్ట్ విడిగా మార్క్ చేస్తున్నాను. క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే రెండు కలిపి ఒకేసారి మనం మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. దీన్ని తీసుకుని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. మిగతా క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్పై ఉంచి చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం 1 ఇంచు ఫ్రంట్ సైడ్ నేను గ్యాప్ ఉంచి తీసుకున్నాను. దీనివల్ల మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి విడిగా అటాచ్ చేసుకునే పని లేకుండా ఈ క్లాత్ నుంచే మనం తీసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుని డాట్స్ యొక్క మార్కింగ్స్ 4 సైడ్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మెడ కట్ చేసుకోండి. ఈ విధంగా 3 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్ డౌను తీసుకుంటున్నాం. చిన్నగా బ్యాక్ సైడు లీఫ్ డిజైన్ ఇస్తున్నాం. దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. చిన్న హోల్ వచ్చి మంచి లుక్ వస్తుంది బ్యాక్ సైడ్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ముందు ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ పీస్పై వేసుకుని ఈ విధంగా 2 పిన్స్ పెట్టండి. మెడ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదలకుండా. 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ తీసుకున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకుని లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇచ్చి రౌండ్ షేప్ తిరగడం కోసం ఇది ఈ విధంగా పిన్స్ ఓపెన్ చేసుకుని క్లాత్ని రివర్స్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. నెక్ అటాచ్ చేసిన తర్వాత చుట్టూ కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ను అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా షార్ట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేయండి. మంచి ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతైతే తీసుకున్నామో అంతవరకు ఒక మార్క్ చేసుకుని మిగతాది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్స్ని లైనింగ్ వైపుకి చూసుకుని ఈ విధంగా
అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మొత్తం 1 ఇంచ్ వరకు డాట్స్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫస్ట్ రౌండ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు లీఫ్ డిజైన్ని స్టిచ్ చేసుకోండి. కర్వ్స్ దగ్గర నీట్ ఫినిషింగ్తో కుట్టు పడేటట్టుగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసుకుని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసి ఈ విధంగా కర్వ్స్ ఉన్న చోటున డిజైన్ మొత్తం బయటకు వచ్చేలా నీట్గా బయటికి తీసుకుని నెక్ చుట్టూ పై వైపున కుట్టు వేసుకోవాలి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ఇదే విధంగా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా లెంత్ ఎంతైతే ఉండాలో అంత లెంత్ చెక్ చేసుకుని మార్క్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం కరెక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ లోపలికి వెళ్ళేటట్టుగా ఫోల్డ్ చేసుకుని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టిని రెడీ చేసుకోవాలి.
బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా రెడీ అవుతుంది. అక్కడ కూడా ఒక హుక్ ఇవ్వాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుని షోల్డర్స్కి డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రెడీ చేసుకోండి. ఫస్ట్ మిడిల్లో ఒక డాట్ ఇచ్చి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ మొత్తం ఎంత కావాలి అనేది ఒకసారి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని దాని ఆధారంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని బుట్ట చేతులు కాబట్టి కింద పట్టీ కూడా వేస్తున్నాం. అది లంగాలో ఉన్న కలర్ని ఆపోజిట్గా తీసుకుంటే బాగా కనిపిస్తుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ లోపలికి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి. కింద వైపు బార్డర్ దగ్గర కూడా మరొక కుట్టు వేసుకోండి. హ్యాండ్ యొక్క షోల్డర్ అనేది ఒకసారి మార్క్ చేసుకుని హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకుని కుట్టాలి. మనం పైన ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో బుట్ట కోసం మార్క్ చేసుకున్నాం. ఇందాక టక్స్ ఇచ్చాం కదండి, అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుని నెమ్మదిగా కుట్టు వేసుకుంటూ రావాలి. రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా బుట్ట వస్తుంది. ఇది కుట్టు మీద కుట్టు చూపిస్తున్నాం. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా మనకి ఎన్ని ఖర్చులు కావాలి అనేది చూసుకుని ఖర్చు వేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, నడుము లూజు చెక్ చేసుకుని
కుట్టు అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా కుట్టు వేసుకోండి. మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.